శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. న్యూఢిల్లీ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనారూఢుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. హిమాంశుశ్చంద్రమా చంద్ర ఇందుః కుముదబాంధవః విదుఃసుధాంశు శుభ్రాంశురోషధీశో నిశాపతిః అబ్జో జైవాతృకः సోమో గ్లౌర్మగ్రుప్రాంకః కళానిధిః ద్విజరాజస్య శద్ధరో నక్షత్రేశః క్షపాకరః. తేజస్సులకు తేజస్సు కలిగించు మహాతేజోనిధి శ్రీనివాసుడు. ఈ స్వామి చల్లని కమ్మని వెన్నెలనిచ్చేటటువంటి చుక్కల రాయని సొగసుల మధ్య ఆసీనుడైనప్పటికీ ఆ మందహాస సుందర వదనారవింద సౌమ్య తేజం నాణ్యతో దర్శనీయం. చంద్రుని యొక్క పేర్లు అనేక రకాలుగా ఉన్నాయి. హిమాంశు, చంద్రమాహ, చంద్ర, ఇందు, కుముద బాంధవ, విదు, సుధాంశు, శుభ్రాంశు, ఓషధీశ, నిశాపతి, అబ్జ, జైవాతృత, సోమ, గ్లౌః, మృగాంక, కళానిధిః, ద్విజరాజః, శశిధరః, నక్షత్రేశః, క్షపాకరః అనేటటువంటి పేర్లతో చంద్రుణ్ణి పిలుస్తూ ఉంటారు. చల్లని కిరణాలు కలవాడు స్వామి పాలవెల్లిపై పరుండి చల్లదనానికి తోడు మాధుర్య గుణాన్ని చిందిస్తూ దివ్య తేజస్సుతో ఉంటాడు కనుక నక్షత్రాల్లో నేనే చంద్రుణ్ణి అనే గీతావాక్యాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఢిల్లీ నుంచి ఈ యొక్క చంద్రప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఎంత దివ్యత్వానికి చిహ్నంగా కనిపిస్తూ ఉన్నారో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చూచారా? కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి రజత కలశంలోకి, రజత పాత్రలోకి ఆ దివ్యమైనటువంటి వెన్న పైకి పొర్లుతూ ఉంది. చూస్తూ ఉన్నారా? అందులో ఉన్నటువంటిది ఆ తెల్లటి పదార్థం చంద్రుడు కురిపించగా పైకి ఉప్పొంగుతూ ఉన్నటువంటి ఆ సోమరసంలాగా మనకు దర్శనమిస్తూ ఉన్నది. కాబట్టి స్వామివారు మనఃకారకుడు. గీతలో అంటున్నాడు కదా, ప్రాణులందరి మనస్సు నేనే అని కూడా. కాబట్టి ఆ మనస్సుకు ఒక అధిష్టాన దేవతగా ఎవరు ఉంటారు అంటే మళ్ళీ చంద్రుడే ఉంటాడు. అలాంటి చంద్రుడిని నేనే అంటున్నాడు మళ్ళీ గీతాచార్యుడు. కనుక
ఆహ్లాదింపజేసేటటువంటి వాడు స్వామి కూడా. తన దర్శన స్పర్శన భాషణాదుల వల్ల భక్తుల్ని ఆహ్లాద పెట్టేటటువంటి వాడు కనుక చంద్రహ అనేటటువంటి దివ్యమైనటువంటి పేరు. అదేవిధంగా ఇందుహు అంటూ ఉంటారు, మంచు కిరణాలతో తడిపేవాడు అని అర్థం. స్వామి తన కృపామృత తుషార కిరణాలతో భక్తుల్ని తడిపి తనింపజేసేటటువంటి వాడు కనుక ఇందుహు అనేటటువంటి నామంతో పిలువబడుతూ ఉన్నాడు. కుముద బాంధవ, కలువలకు చుట్టం అంటే కలువల్ని వికసింపజేసేటటువంటి వాడు స్వామి. కు అంటే భూమికి, ముద అంటే సంతోషం కలిగించే వాళ్లకు, బాంధవ అంటే బంధువైనటువంటి వాడు, భూభారాన్ని తగ్గించి భూమాతకు సంతోషం చేకూర్చే పుణ్యాత్ములకు, ధర్మాత్ములకు, సాధువులకు, సజ్జనులకు, భక్తులకు, జ్ఞానులకు, యోగులకు బంధువై వారికి తన వంతు చేయూత ఇస్తూ ఉంటాడు కనుక స్వామి కూడా కుముద బాంధవ అవుతాడనమాట. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలన్నీ కూడా ఈ యొక్క నామాలలోనే మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అందుకనే విరాట్ పురుషుని మనస్సు నుండి చంద్రుడు ఆవిర్భవించాడని, చంద్రమా మనసోజాత అని పురుష సూక్తం కూడా చెబుతూ ఉన్నది కదా. నవగ్రహాలలో చంద్రుడు మనఃకారకుడు. మనశ్శాంతి, తల్లి ఆరోగ్యం చంద్రునిపై ఆధారపడి ఉంటాయి. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో కూడా ఇంద్రశ్చంద్రరథశ్చంద్రో తిచంద్రశ్చంద్రభాసక అనియు, చంద్రలోచన అనియు, ఓషధీపతి అనియు, రాకేందు సంకాశనక అనియు, చంద్రికాస్మితపూరిత సోమమండలగ అనియు స్వామివారిని పిలుస్తూ ఉంటారు. కనుకనే చంద్రత్వాన్ని శ్రీవారిలో దర్శించే నామాలు కూడా ఉన్నాయి. వీటి అర్థాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే చంద్రరథ అంటే చంద్రవాహనుడు అని అర్థం. చంద్రహ అంటే చంద్రశరీరి, చంద్రాంతర్యామి ఆహ్లాదింపజేసేటటువంటి వాడు. అదేవిధంగా అతిచంద్రహ అంటే తన లావణ్యంతో చంద్రుణ్ణి మించినటువంటి వాడు. చంద్రభాసక అంటే చంద్రుణ్ణి ప్రకాశింపజేయువాడు. చంద్రలోచన అంటే చంద్రుని నేత్రంగా కలిగినటువంటి వాడు. ఓషధీపతి అంటే ఓషధులకు అధిపతిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి అర్చామూర్తి అవతారము అంటేనే అది ఎంత వైదిక ధర్మాలతో, సూక్ష్మాలతో నిర్వహించబడుతూ ఉన్నటువంటి అనేక విధి విధానాలన్నీ కూడా, ఆచారాలన్నీ కూడా, సంస్కృతులన్నీ కూడా కలగలిపి కుమ్మరించబడినటువంటి ఒక కైంకర్యంగా మారి ప్రవర్తిస్తే అది బ్రహ్మోత్సవాలలో జరిగేటటువంటి ఒక వేడుకతో సమానము. కావున బ్రహ్మ ఉత్సవము అంటారు. బ్రహ్మోత్సవము అంటే అన్నిటికంటే కూడా జ్యేష్టము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెలుగుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎవరు అంటే ఆ శబ్దానికి అర్థం ఏంటి అంటే బ్రహ్మ అని అర్థం. అందుకనే కష్టము అంటాం. అది మాటల్లో చెప్పలేనటువంటి కష్టం అనుకోండి, మనం ఏం చెప్తాం? బ్రహ్మ కష్టం అంటాం. చెవుడు అనుకోండి, పలానా చెవుడు, ఇంత చెవుడు అని చెప్తాం, కానీ బ్రహ్మ చెవుడు అంటాం. తర్వాత అది ఎంత కష్టంగా ఉంది, లేదంటే ఎంత గొప్ప విషయాన్ని తెలియజేయాలంటే ఇంతకంటే మించిన కష్టం లేదు, ఇంతకంటే మించినటువంటి ఆనందం లేదు. ఆనందాన్ని కూడా అలాగే చెప్తారు. ఎంత ఆనందం అంటే దాన్ని లెక్క వేయడానికి వీలు లేదు. ఇంత ఆనందం, అంత ఆనందం అని చెబుతారు, కానీ ఇంకా లెక్కలేనంత, చెప్పలేనంత ఆనందానికి ఒక పేరుంది. దాన్ని ఏమంటారు? బ్రహ్మానందం అంటారు. ఆ విధంగా తారాస్థాయి స్థితిలో బ్రహ్మ అనే శబ్దానికే ఒక ఉత్కృష్టమైనటువంటి అర్థం ఉంది. అంటే జ్యేష్టము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి అర్థంతో కూడినటువంటి ఉత్సవమే, అలాంటి తలమానికమైనటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవం. కావున కనిపిస్తున్నటువంటి ఆ వాయిద్య కళాకారులందరూ కూడా ఇది మా హృదయ కళాకార తత్వం, ఇది మా హృదయ నాదమని నివేదనాపూర్వకంగా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నట్లు మనకు గోచరిస్తూ ఉన్నది కదా. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారు కూడా ఇదిగో చంద్రునిలో ఉన్నటువంటి మానస సౌందర్యాన్ని ప్రకటింపజేయడానికి తిరునామాలను ధరించి మనకు దర్శనమిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. కనుక న్యూఢిల్లీ కావున, మన దేశంలోనే ప్రధాన నగరం కావున రకరకాల భక్తులు విచ్చేసి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం ఎంత గొప్ప భాగ్యవంతమైనటువంటి ఆనందమో కదా. కావున అక్కడ పిల్ల, జల్ల, ముసలి, ముతక అనేటటువంటి తారతమ్యమే లేకుండా, చిన్న పెద్ద ఏవీ లేకుండా ఆ ద్వంద్వాలేవి పనిచేయవన్నమాట భగవంతుని ముందు. కనుకనే స్వామి, నీ ముందుకు నేను ఒక జీవుడిలాగానే వచ్చాను. ఆ జీవుడికి ఒక రూపం ఉంటుందా? ఒక మానసిక అవస్థ ఉంటుందా?
ఒక తత్వం ఉంటుందా అంటే చెప్పడానికి వీలు కాదు. జీవుడు ఆడవాళ్ళలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటాం, జీవిని అనం కదా. కావున ఆ పురుషుని యొక్క తత్వం ఎందుకు అక్కడ ప్రేరేపించబడుతూ ఉంది అంటే ప్రకృతి అంతా తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అంటున్నాడు కదా. కావున అలాంటి పరమాత్మ ప్రకృతిని శాసించేటటువంటి వాడై, ప్రకృతి అంటే ఇక్కడ చంద్రుడు కూడా ప్రకృతే కదా, వెన్నెల కూడా ప్రకృతే కదా, కనిపిస్తున్న మనమంతా కూడా ప్రకృతే కదా, ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ప్రకృతే కదా. కానీ ఆ కనిపించకుండా వినిపిస్తూ, కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా ఉన్నటువంటి పరమాత్మ కనిపించకుండా కదిలిస్తూ ఉన్నాడు జగత్తును. అలా ప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. కలువలరాయడు కన్నులకింపైన రేడు, అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. చోరుడు నగధర గోవిందుడు, భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు. నవనిధులను మనకీయగ నలుదిక్కుల తిరుగుతూ చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు. చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు. మధ్యమామస్పదాచార్యవర్యంద వందే గురు పరంపరాం జో నిత్యవత్తుతపదాం విజయక్వరుక్వ్యామోగదస్తజితరా अस्मद्गुरोर्भगवतो सुतयैकसिन्धोः रामानुजचरणौ शरणं प्रपद्ये मातापिता यवदयस्तनया विभूति
నియమేన మదన్వయానామాజ్యసన కులవతేరుకులాభిరామం శ్రీమతదంగడీకులం నమామి భూతం దరస్త మహతా కుయపట్టనాథ శ్రీ భక్తిసారకులదేకర యోగి వా భక్తాంగరణవరకాళేంద్రవిస్తాదిమత్పరాంగులమణిమ్నదోత్తిని కలయామి కళిధ్వంసం కవిం లోకదివాకరం యశగో విప్రకాశాభిహా విద్యం నిగడం తమః வழிவரகாலன் வாழி கடிகண்ணி வாழி குறையலூர் வாழ்வேந்தன் வாழியரோ மாயோனை வாழ்வழியால் மந்திரங்கள் ஏர்கோன் தூயோன் துலர்மானவே நெஞ்சக்கரல் கடதீவம் அடங்கானிடம்பிரவே நெஞ்சக்கனல்ல முதம் பஞ்சக்கிழக்கிய மாரணசாரம் பரமஜ பஞ்சிக்கலரன் பொறி பரகாலன் பணுவல்களே எங்கள் கதியே ராமான் சமுனியே சங்க எடுத்தாண்டதவராசா பொங்கபகல் இந்த வரையாயிரமனைத்தும் தங்குமானம் நீ எனக்கு தா சாதித்தருள தாயே தந்தையண்ண தாரமே கீழாய் மக்களென்ன நோயே பட்டொழிந்த உன்னை காண்பதோ ஆசையாய் பொம்பொழில் சூழ் வீராயார் திருவேங்கடவா நாயேன் வந்தடைந்த தாயே அந்த எண்ண தாரமே கிளை மக்களென்ன நோயே பட்டொழிந்தேன் நொன்னை காண்பதோ ஆசாயினார் பொம்பொழில் சூழ் வீராயார் திருவேங்கடவா நாயேன் வந்தடைந்த நல்கியார் என்னை கொண்டருளே. వెంకటేశాయ. చంద్రుని యొక్క మరో పేరే నక్షత్రేశుడు అంటారు. అంటే చుక్కల రేడు. రేడు అంటే రాజు అని అర్థం. చుక్కల మధ్య మనకు పెద్ద గుండ్రని చుక్కల వలె కనిపిస్తూ ఉంటాడు. అశ్విన్యాది నక్షత్రాలు 27 దక్షుని పుత్రికలని, వాళ్లను చంద్రునికిచ్చి వివాహం చేశాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. కనుక చంద్రుడు నక్షత్రేశుడు. గీతలో నక్షత్రాల్లో నేను చంద్రుణ్ణి అని స్వామిని పేర్కొన్నందున శ్రీవారు నక్షత్రేశుడే. నక్షత్రం అంటే న క్షరతి, న క్షీయత, నశింపనిది అని వ్యుత్పత్తి. అట్టి స్థిర వస్తువులన్నింటికీ కూడా స్వామియే నాథుడు, నాయకుడు. శ్రీవారు అచ్యుతుడు, నాశనం లేనివాడు కదా. చ్యుతి అంటే నాశనం చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడే అచ్యుతుడు. కావున ఆ శ్రీనివాస ప్రభువు శ్రీవారు నక్షత్రేశుడు అవుతాడు. పైగా నక్షత్రేశుడైనటువంటి చంద్రుని నేనే అని కూడా అంటున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా అనేక రకాలుగా కూడా స్వామివారిని ఆ చంద్రబింబంలో మనం దర్శించవచ్చును. తర్వాత క్షపాకరహ అనేటటువంటి దివ్యమైన నామంతో కూడా చంద్రుణ్ణి పిలవడం మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. రాత్రిని కలిగించేటటువంటి వాడు. చంద్రుడు రాత్రీసుడు. సూర్యుడు అస్తమించగానే రాత్రి ఏర్పడుతుంది కదా. ఇందుకు కారణం చంద్రుని గతిభేదమే.
క్షప అంటే రాత్రి, క్షప అంటే సర్వ వ్యాపారాలను అంటే భౌతిక క్రియలన్నింటినీ కూడా క్షయింపజేస్తుంది అని అర్థం. శ్రీవారి నేత్రద్వయం భాస్వచంద్రమాసౌ యదీయ నయనౌ అనడం వల్ల సూర్యచంద్రులు శ్రీవారి దక్షిణ వామనేత్రాలు, వామనేత్రం చంద్రుడు కనుక ఆ చంద్రనేత్ర ప్రభావంతో స్వామి రాత్రిని ఘటిస్తున్నాడు. రాత్రి అంటే రాతి సుఖమితి, సుఖాన్ని కలిగించేది అని వ్యుత్పత్తి. యోగులు యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అనిన గీతా వాక్యాన్ని బట్టి సంసారులు రాత్రివేళ సర్వక్రియలు చాలించి శరీరానికి విశ్రాంతినిచ్చే నిద్రలో ఉండగా సంయమి మాత్రం సర్వ భౌతిక క్రియా విముక్తుడై ఆత్మానందంలో ఓలలాడుతుంటాడు. ఇదే అతడు రాత్రి మేల్కొనేటటువంటి విషయం కనుక సర్వ భౌతిక వ్యాపార వైముఖ్యం కృప అంటే క్షయింపజేయడంలో చంద్రుడు శ్రీనివాసుడు సమత్వం కలిగినటువంటి వారే అని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇలా చంద్రునికి ఉన్నటువంటి 20 పేర్లు కూడా అర్ధతః వ్యుత్పత్తర్థరీత్యా చంద్ర శ్రీనివాసులందు సమన్వయిస్తున్నందున శ్రీవారికి చంద్రవాహనం సార్థకం. సమలంకృతం సర్వము తానే అయినటువంటి శ్రీనివాసునికి వాహ్య వాహక భావం లేదు. తానే వాహనం, తానే వాహనాన్ని అధిష్ఠించినవాడు అవుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ దృష్టి, దృశ్యం, ద్రష్ట అనేటటువంటి వాళ్ళు ముగ్గురు లేరు, ముగ్గురు కలిపితే ఒక్కరే. కనుక చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి వాడు చంద్రుణ్ణి మరపింపజేసేటటువంటి అందాన్ని పోల్చడంలో స్వామివారికి అనేక రకాలుగా భాగవతులు కీర్తించారు ఆ విధంగా. కనుక ఎప్పటికప్పుడు స్వామివారు నిత్య నూతనోత్సాహంతో కొత్తదనాన్ని ప్రకటింపజేస్తూ ఉంటారన్నమాట. అందుకనే ఎంతమంది వాగ్గేయకారులు వచ్చి స్వామివారిని కీర్తించినా ఇంకా సాహిత్యం ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది గంధర్వులు స్వామివారిని ఎప్పుడూ కొత్తదనంతో కీర్తిస్తూ ఉన్నా, అర్చిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా, హృదయపూర్వకంగా ఆత్మనివేదనం గావిస్తూ ఉన్నా కూడా ఇంకా కొత్తదైనటువంటి భాష్యం పుడుతూనే ఉన్నది. అంటే ఇది ఎంతటి అసాధ్యపూరితమైనటువంటి అంశం. భగవంతుణ్ణి కీర్తించాలా అనుకుంటే అల్పమైనటువంటి ఈ మస్తకం, అల్పమైనటువంటి జ్ఞానం, అల్పమైనటువంటి ఈ యొక్క పరిశోధన సరిపోతుందా? అస్సలు సరిపోదు. అందుకనే అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మానవునికి ఈ జ్ఞానసారాన్ని బట్టి జన్మ లభిస్తూ ఉన్నది అంటూ ఉన్నారు గీతాచార్యుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రియలన్నిటినీ కూడా, ఈ ప్రాప్తము ప్రారబ్ధము రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఫలితము అంటే పూర్వజన్మ వృత్తాంతాలను బట్టి ఇప్పుడుండేటటువంటి ప్రాప్తము ప్రారబ్ధములు మనకు లభిస్తూ ఉన్నవి. ఇది మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం గట్టిగా నమ్మి తీరవలసిందే. ఎందుకంటే కర్మ అనేది మనిషి యొక్క ఉన్నతిని లేదంటే మనిషి యొక్క ఉనికిని పట్టిస్తున్నది. కావున ఆ కర్మతో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గీతాచార్యుడు పదే పదే చెబుతూ ఉన్నాడు, మనం చేయవలసినటువంటి కర్మతోనే జాగ్రత్తగా ఉండాలి. ఆ కర్మ ఎలాంటి భావనతో చేస్తున్నాం, ఎలాంటి మనస్సుతో చేస్తున్నాం, భక్తి భావంతో చేస్తున్నామా, మానసిక ఉల్లాసంతో భగవంతునిపైన నిష్ఠతో గురిపెట్టి మరీ చేస్తున్నామా, సర్వము కూడా ఇదిగో కర్తృత్వ భావమే లేకుండా చేస్తూ ఉన్నామా అనేటటువంటి విధి విధానాలతో మనం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు సార్థకత చేకూరుతుంది ఈ యొక్క కర్మల పట్ల ఉండేటటువంటి నిష్ఠ. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు.
జాజర జాజర జాజా జాజర జాజా జాజర జాజర జాజా జాజర జాజా. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను వెన్నెలగాసెను వెన్నెలగాసెను. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే కలికి కన్నుల నల్ల కలువలు వికసించి అలరీకెతో జాజరాడుదురావయ్య. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదురావయ్య. పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదురావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజా జాజర జాజా జాజర జాజర జాజా జాజర జాజా. జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను చిగురులుప్పతిల్లెను చిగురులుప్పతిల్లెను. ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను. కొన తురుమున కూడే తుమ్మిదమూక కొన తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదురావయ్య. కొన తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదురావయ్య. పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదురావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజా జాజర జాజా జాజర జాజర జాజా జాజర జాజా. కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని కొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయెను బుర్రట కొమ్ములాయెను బుర్రట కొమ్ములాయెను. కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని కొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయెను. లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి లంకెలై శ్రీ వెంకటేశ లలనతో
జాజరాడుదువు రావయ్య లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కడల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య Namo